సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో శని పడితే 7 ఏళ్ళు అంటారు. 6 నెలలకే పట్టాడు మాకు. ఈయన 6 నెలల క్రితమే వచ్చాడు, ఎప్పుడే పట్టేశాడు. 4 ధర్మాలు చెప్పారు. ధర్మంగా చేయొచ్చు, మనం అన్ని మార్గాల్లో ప్రయత్నిద్దాము. చట్టబద్ధంగా అందరూ పబ్లిక్ ఇంట్రెస్ట్, మెయిన్ రోడ్ మీద పోదామమ్మా. ఇక్కడ గల్లీలో కూర్చుంటే కాదమ్మా, మెయిన్ రోడ్ మీద కూర్చున్నామమ్మా. ఎక్కడ ఏ ఫోర్స్ తీసుకొచ్చి మమ్మల్ని అర్థాంతరంగా ఇలా భయభ్రాంతులకు ఆ మహిళను మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, పిల్లల్ని కూడా దాదాపు అక్కడ మార్కింగ్ చేస్తూనే ఉన్నారు. అయితే న్యూస్ మార్కింగ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకుడిలాగా కనపడుతున్నాడు, ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం కట్టబెట్టిన తర్వాత 6 నెలలు 7 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే. ఉద్యోగాల కల్పన, వెల్ఫేర్ యాక్టివిటీ, పేదలకు ఇండ్ల పట్టాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు పెంచుడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు, అన్నీ ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప. ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చినాడు, భ్రమపడ్డరు, సంతోషపడరు. కానీ ఇవాళ 7-8 నెలలు గడవక ముందే హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నాయి. చాలామంది సంఘ సంస్కర్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమపడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు కూడా పలికింది. నేను దేవనే చెప్పిన, ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన, ఇది డ్రామా తప్ప, ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు, ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన. ఇదో డ్రామా అని చెప్పినాడు. నా మీద చాలామంది విరుచుకపడ్డారు. నేను ఆ రోజు అడిగిన, అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఎల్ అయితే మీరు చెప్తా ఉన్నారో, ఏ బఫర్ జోన్లలో ఇండ్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో, అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా, నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు, అవి ప్రైవేటు భూములు. ఆనాడు వ్యవసాయం చేసుకున్నాడు, చెర్లల్లోకి వెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. చెరువు కింద గుంటడి వ్యవసాయం లేదు, చెర్లా గుంటడి వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు. ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది. కానీ ఇలా 20 కోట్లకు 10 కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి, మా పట్టా భూమి కదని చెప్పి అనుకున్నారు. అనేక చెర్లల్లో, కుంటలల్లో ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి, ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అధికారులు, ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాజాప్తా పేదవాళ్ళు, ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు, ఏ పూటకో ఆ పూట బతికే వాళ్ళు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు కూలగొట్టద్దని చెప్పినాడు. చాలామంది రాజేందర్ గారు ప్రగతిని అడ్డుకుంటున్నారని చెప్పి పట్టిండు. కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది. నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు, ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా కనికరం లేకుండా శత్రు దేశాల సైన్యాలు
మన మీద దాడి చేసినప్పుడు ఎంత శత్రుపూరితంగా వివరిస్తూ అట్లా వివరించి ఇక్కడ గగన్పాడ్ అనే ఒకటి ఊరు ఉంటుంది, దాని పక్కకు ఒక చెరువు ఉంటుంది. ఇలా ఆ చెరువులో ఒక లేడీ, ఒక మైనార్టీ లేడీ, నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా, నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకుని బతుకునయ్యా, నా సొంత భూమి కాదు ఇది, ఇది ఎన్నడూ మేము నీళ్లు చూడలేదు, ఇది ఎన్నడూ చెరువు భూమి అని చెప్పలేదు మాకు, మీరు టైం ఇస్తే సామాన్లు తీసుకుంటా అని చెప్పింది. కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేసింది ఇలా ఎక్కడ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే జొన్నల బండ అని చెప్పి పాత అలవాళ్ళకి పోయించిన. ఆయన వయసు 67 సంవత్సరాలు. అయ్యా నేను ఇక్కడే పుట్టిన, మా తాతల కాలం నాడు 100 ఏళ్ల క్రితమో 120 ఏళ్ల క్రితమో ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికిండ్రు. ఈ భూమి సర్ప్లస్ ల్యాండ్ అని చెప్పిండ్రు. మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఇవి పట్టాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు 70 ఏళ్ళు అవుతుంది సార్, మేము 70-80 ఏళ్ళు అవుతుంది. ఇవాళ వచ్చి మార్కింగ్ చేసి మా ఇల్లు కూలగొడతా అంటున్నారని చెప్పి వాళ్ళు 4 రోజుల నుంచి పొయ్యి మీద కుండ పెడతలేరు. ఇలా కూలి పనిపోతలేదు. ఎందుకంటే శనివారం వస్తే, ఆదివారం వస్తే, ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో, ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూలగొడతా అని చెప్పారు. ఇదంతా చెరువులలో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం. కానీ ఇలా మూసీ నది ప్రక్షాళన అని చెప్పి పెట్టాడు. సంతోషం. మేమేం నీ మూసిని గంగా నదిలోకి చేస్తాడే మాకేం బాధ లేదు. నువ్వు 1,50,000 కోట్లు 2,00,000 కోట్లు ఎక్కడో తెచ్చి చేస్తాడే మాకు అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ ఇక్కడ మారుతి నగర్, ఫణిగిరి, చైతన్యపూరి, ఇవాళ కొత్తపేట, ఇవన్నీ కూడా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు, ఆనాడు ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఇవాళకి కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటే ఇవాళకి కూడా ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఉన్నారు. పెద్ద మనుషులు వాళ్ళు అంటున్న మాట, సార్ ఇక్కడ మేము 10 ఇళ్లల్లో పనిచేసి బతికే వాళ్ళం, మేము ఇక్కడ పోయి పనులు అమ్ముకుంటున్నాం, మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడేస్తారు సారు? మా బిల్డింగ్లు చూడండి, ఈ బిల్డింగ్ చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ ఇలా అపార్ట్మెంటు 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాం అన్నాడు, 70 లక్షలు పెట్టి కొనుక్కున్నాం అన్నాడు, మీరు 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నామని వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఇవాళ మూసీలో వాళ్ళ అధికారులు వచ్చి 100 మంది పోలీసులు, ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే, ప్రజల కోసం మేలు చేసే వాళ్ళైతే రావాలి, కూర్చోబెట్టాలి, మీకు ఇది పని చేస్తా అనుకుంటున్నాం, మరి మీరు ఏమైనా సహకరిస్తారా? మీది 100 రూపాయల వస్తువు ఉంది, మేము 110 రూపాయలు ఇస్తాం, 150 రూపాయలు ఇస్తాం, మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం, మీ ఇల్లుకు భంగం కలగకుండా చేస్తామని చెప్పాలి. కానీ ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇవాళ ఆ మూసి 60 ఫీట్ల ఎత్తులో ఇల్లున్నాయి ఇక్కడ. ఏనాడు ఒక 50-70